హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే రోజు సాయంత్రం షూట్ చేసిన వీడియో అండి. పొద్దున్న కొంచెం బిజీ ఉన్నాను, కొంచెం కాదు చాలా బిజీ ఉన్నాను. ఈరోజు ఒక్కటే కదా క్లీనింగ్ చేశాను. 3:30 అలా అయింది అన్నం తినేసరికి. యాక్చువల్గా ఉర్లీస్ అవన్నీ కూడా కడిగిపిస్తాను కదా సండే రోజు. ఇంకో పాలు కూడా కాసేసాను, బయట పెట్టాను. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి ఇంకా పాలు ఫ్రిడ్జ్లో పెడుతున్నా. చాలా వేడిగా ఉంది. పాలు ఇరిగిపోతాయేమో అనుకున్నాను, ఏమో మరి చూడాలి. ఒక దాంట్లో అయితే ఇరగలేదు. ఈరోజు 2 సార్లు పొంగినాయి పాలు. అబ్బా, అవి క్లీన్ చేయడానికే నాకు సగం టైం వేస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. పాలు పొంగితే మట్టికి జిడ్డు జిడ్డు ఉంటుంది కదా, చాలా కష్టం. అందుకే ఇంకా షిఫ్ట్ చేసేసాను. పొంగిని అన్నీ తీసేసి మంచి దాంట్లో వేసి కడిగిపిచ్చేసాను అనమాట. బర్నర్స్ కూడా కడిగిపిచ్చాను. అంతలాగా పొంగిపోయినాయి అనమాట. ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి సర్దేశాను. యాక్చువల్గా నేను ఉర్లీస్ అవి కడిగిపిస్తాను కదా, ఇత్తడి ఉర్లీస్ వదిన చెప్పింది నీళ్లు పోసి పెడితే ఎక్కువ రోజులు ఇత్తడి కూడా చిల్లు పడిపోద్దంట. అవి ఏంటి ఇంత నల్లగా అయిపోతున్నాయి, సబీనా పీతాంబరి ఇలాంటివి ఏ వేసినా పోవట్లేదు ఆ నలుపుదనము. ఇంకా అందుకే చూస్తున్నా చిల్లు పడిపోతుందా నిజంగా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా మా సైడు ఇత్తడి సామాన్లు పెద్ద పండగప్పుడు కడుక్కుంటారు. వర్షం నీళ్ళు పట్టి పెడతారు చాలామంది. మరి అవి ఎందుకు చిల్లులు పడవు అని ఆలోచించాను. ఇంకా గిన్నెలు కూడా సర్దేశాను. చెప్పాను కదా బర్నర్స్తో సహా కడిగిపించానని. ఎక్కువ పొంగిపోయినాయి అనమాట. పాలు పొంగితే మంచిదే అని అంటారు, కానీ ఈ పాలు పొంగిన తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టము. టీ పెడుతున్నా. ఈ గిన్నెలో పాలు ఉన్నాయి, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇరిగిపోతాయని అనుకున్నాను. చాలాసేపు అయింది బయట పెట్టబట్టి. నిండా ఉన్నాయి కదా అని చెప్పి ఇలా గరిటతో పోస్తున్నాను అనమాట పాలు టీ గిన్నెలో. ఇంకా టీ అంతా పెట్టేసిన తర్వాత మనకి డోర్స్ అవన్నీ క్లోజ్ చేసేసాను నేను. చాలా వేడిగా ఉంది. ఎండ కూడా ఏంటో ఒక 4 days నుంచి విపరీతంగా ఉంది. ఫుల్ ట్రాఫిక్ రోడ్డు మీద. ఏంటో అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా టీలో ఇలాచీ వేయడం కంపల్సరీ. నేను ఇంట్లో ఉన్నప్పుడు టీ పెట్టాను అని అంటే కంపల్సరిగా ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ వాసన కూడా భలే ఉంటుంది కదా, నాకు భలే ఇష్టము. అదంటే అల్లం టీ కంటే ఇలాచీ టీ అంటే భలే ఇష్టం. ఆఫీస్లో కూడా జింజర్, అస్సాం, అల్లం, ఇంకా అల్లం అన్న జింజర్ అన్న ఒకటే కదా, ఇలాచీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇలాచీ అస్సాం కలుపుకొని తాగుతా, భలే ఉంటుంది. మంచినీళ్ళు తాగుతున్నా ప్రశాంతంగా నుంచుని. చాలా దాహం వేస్తుంది. మొన్న శనివారం నాడు సాంబార్ రైస్ తిన్నాము. అబ్బా, అప్పటి నుంచి ఫుల్ దాహం వేస్తుంది. ఎందుకో తెలీదు. ఆర్యభవన్లో తిన్నామన్నమాట. ఇంకో డోర్ ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా వేడిగా ఉంది. బయటేమో కొంచెం చల్లగా అనిపిస్తుంది, లోపల వచ్చి వేడిగా ఉంది. మేబీ నేను తలుపులు వేసేస్తాను కదా, అందుకేనేమో అని అనుకుంటాను. నేనైతే లోపలైతే వేడిగానే ఉంటుంది మాకు. ఈరోజు డీప్ క్లీన్ చేశాను కదా, అందుకని చెప్పేసి ఈ పీట అవి నిలబెట్టాను అనమాట. క్లీన్ చేస్తుంది ఆంటీ, నిలబెట్టేస్తుంది ఇవన్నీ. ఇంకా తుడుస్తానికి ఇలా నిలబెట్టేసింది. ఈరోజు ఉర్లీస్లో కూడా పువ్వులు వేయాలి. ఇంకా ల్యాప్టాప్ ఈరోజు పొద్దున్న నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే ఆన్ చేస్తున్నా, ఛార్జర్ తేలేదు కంటిన్యూస్గా ఆన్ చేయడానికి. ఇంకా అందుకే ఆ పని అయిపోయిన తర్వాత ఆఫ్ చేస్తా, ఎవరైనా కాల్ చేస్తే ఆన్ చేస్తా, అలా చేశాను అనమాట. ఇది సండే రోజు వీడియో అని చెప్పాను కదా, సండే రోజు పని చేయడం ఏంటా అని అనుకోకండి. బేసిక్గా మేము పనిచేసేది ఇన్సూరెన్స్ కంపెనీలో కదా, మంత్ ఎండ్ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. కంపల్సరిగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇదివరకు ఆఫీస్ అయితే, ఇప్పుడైతే వెళ్ళట్లేదులేండి. లాస్ట్ సాటర్డే ఒక్కటే వెళ్తున్నాము మంత్ ఎండ్లో. ఉర్లీస్ పువ్వులు వేయాలి అని చెప్పేసి అన్నాను కదా, ఇంకో ఉర్లీస్లో నీళ్లు పోస్తున్నా. ఆ ఇత్తడి పళ్ళని చూసారా, నీళ్లు పోసినంత మేర ఎంత నల్లగా అయిపోయిందో. ఏమో ఇంకా చిల్లు పడిపోద్దో ఏంటో అని అనిపిస్తుంది నాకు కూడా. అందుకే అంత పర్టికులర్గా చూశాను ఇందాక. కానీ ఇప్పుడు పువ్వులు కూడా మళ్ళీ త్వరగా ఎండిపోతున్నాయి. ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని పువ్వులు కూడా చాలా త్వరగానే ఎండిపోతున్నాయి. మొన్న పువ్వులు తీసుకొని వచ్చాను కదా, మన గొల్లబొమ్మ కుండ మీద పెడదామని చెప్పి.
ఆ పువ్వులు కూడా యాక్చువల్గా తుంచేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా అన్ని రకాల పువ్వులు, దేవుడి దగ్గర వాడిన పువ్వులు, ఆ పువ్వులు, ఫ్రెష్ పువ్వులు ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నాను అనమాట. మీకు గుర్తుందా, ఆర్చిడ్స్ తెచ్చానని చెప్పేసి అన్నాను. ఈరోజు అవి కూడా వేసాను. అవి పర్పుల్ కలర్ భలే ఉంటాయి కదా ఆ కలరు. ఇంకా అవి కూడా ఇందులో మొగ్గలు కూడా వేసేసాను ఇందులో. నాకైతే మంచిగా అనిపించింది. కానీ కొంచెం చల్లగా ఉంటే కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా అని అనిపించింది అనమాట. కానీ వెదర్ ఎలా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేం కదా, అదంతా దేవుడి దయ. ఇగో మొన్న తెచ్చిన పువ్వుల్ని చూపిస్తున్నాను మీకు. ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి ఆర్చిడ్స్ అవన్నీ కూడా. ఇందులో అయితే మొగ్గలు కూడా వేసేసాను. చూడాలి అవి ఇచ్చుకుంటాయో ఇచ్చుకోవో. ఆయన అయితే మొగ్గలు వేసినా కానీ ఇచ్చుకుంటాయని చెప్పేసి అన్నారనమాట. ఇవి ఇచ్చుకోకపోయినా ఏం పర్వాలేదులేండి, ఇవేం మనం డబ్బులు పెట్టి కొన్నాయి కాదు కదా. కానీ ఆర్చిడ్స్ చాలా ఎక్స్పెన్సివ్ నిజం చెప్పాలంటే. ఆ పువ్వులు కూడా అందంగా ఉంటాయి. మీరేమంటారు? నా ఛానల్లో డెకర్ వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ అని, వ్లాగింగ్స్ చాలా ఉంటాయండి. మీకు ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఉర్లీస్లో పువ్వులు వేసేసిన తర్వాత ఉర్లీస్ని దేని ప్లేస్లో అది పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. యాక్చువల్గా నేను ఈ పని చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 11:45 మిడ్ నైట్ కాదులేండి, 11:45 అయ్యింది. కానీ ఇది చెయ్యాలి అని చెప్పి ఇంకొకటి కూడా చెయ్యాలి ఈరోజు. అది ఏంటి అంటే మొక్కల్ని కడగాలన్నమాట. కానీ అది కడగడానికి టైం లేదు, ఆల్రెడీ 12 అయిపోయింది అని చెప్పి ఇంకా స్నానం చేసి పడుకున్నాం. చాలా అంటే చాలా వేడిగా ఉంది, ఫుల్ చెమటలు. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తుంది, అది క్లోజ్ చేసామా ఇంకా చచ్చిపోయామే. ఉడుకు మామూలుగా ఉడుకు రావట్లేదు. ఆ 2 బాల్కనీ తలుపులు తీసినా కానీ చాలా వేడిగా ఉంటుందన్నమాట. గాలి అటు ఇటు సఫికేషన్ అవుతుంది, అటు ఇటు పోక బాగా వేడిగా ఉంది. సఫికేషన్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఉర్లేస్ని ఎక్కడెక్కడ పెట్టేశాను. ఇప్పుడే చినుకులు వస్తాం మొదలెట్టినాయి. ఇంకా బయట 3 times వేసాను నిన్న వాషింగ్ మిషన్. ఇది ఈరోజు సోమవారం నాడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆల్రెడీ పువ్వులు అందులో వేసాం కదా, కవర్స్, డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ డస్ట్బిన్లో వేయాల్సిన, డస్ట్బిన్లో గిన్నెలు కడిగేయాల్సిన డబ్బా ఉంటుంది కదా, అవైతే అందులో వేసేస్తున్నాను అనమాట. ఇంకా వర్షం పడుతుంది. కొన్ని బట్టలు తీగల మీద ఉన్నాయి, కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఇంకా కొన్ని బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి. నేను చెప్పాను కదా 3:30కి అయింది అని చెప్పి. ఇంకా 3:30 వరకు దాని తర్వాతనే బట్టలు ఆరేసాను నేను కూడా. కొంచెం ఆరినవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి లోపల వేద్దామని చెప్పి అవి తీసుకొని వచ్చి లోపల వేసాను అనమాట. ఈ బట్టలతో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బేసిక్గా పొద్దున్నుంచి చాలా ఎండ ఉందిలేండి, కాకపోతే నాకే అసలు టైం లేక ఆరేలేదన్నమాట. ఇంకా ఇవి మ్యాక్సిమం ఆరిపోయినాయి, కాకపోతే తెచ్చి ఇక్కడ వేసేసాను. మిగతావి ఆ తీగల మీద వేయాలి. ఇది ఒక పెద్ద పనిలాగా నా ఫీలింగ్. బట్టలు ఆరేసేసి ఇంకా జుట్టుకు నూనె పెట్టుకున్నాను. టైం ఆల్మోస్ట్ 12:10 అలా వస్తుంది. కానీ జుట్టుకి నూనె కంపల్సరీ 2 daysకి ఒక్కసారి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను తలకి నూనె రాసుకుంటాను. ఎవ్రీ 2 daysకి అలాగ తలస్నానం చేస్తాను. అంటే ఈరోజు తలస్నానం చేశానంటే రేపు నూనె పెట్టుకుంటాను, రేపు సాయంత్రం. ఎల్లుండి మళ్ళీ తలస్నానం చేస్తాను అనమాట. అలా కనుక పెట్టుకోలేదనుకోండి, బేసిక్గానే నా జుట్టు ఎర్రగా ఉంటుంది, ఇంకా ఎర్రబడిపోతుంది అనే ఫీలింగ్ నూనె రాసుకోకపోతే. అంత భయంకరంగా ఉంటుంది అనమాట నా జుట్టు. కిటికీ తలుపులు కూడా తీసాను, అయినా కానీ రావట్లే. నుదుటి మీద బొట్టు పెట్టుకునే కాడ ఒక పింపుల్ వచ్చింది, దాన్ని చంపేస్తాను అనమాట. ఇంకా నా ముఖం మీద మరకలు రావడానికి మెయిన్ రీజన్ ఇలాంటివే. చాలా పింపుల్స్ వస్తాయి నాకు, అవన్నీ నేను గిల్లుతూ ఉంటాను అనమాట. అందుకే అంత చండాలంగా తయారవుతుంది నా ముఖము. అదేమి నాకు ప్రాబ్లం ఉండదులే అని అనుకుంటాను. నేను రోజ్మెరీ ఆయిల్ వాడుతున్నాను, కానీ అస్సలు యూజ్ లేదు. గోట్ మిల్క్ షాంపూ వాడతాను, అది ఇంకా పరమ చెత్త. ఇంకా షాంపూ మార్చాలి, అయిపోయిందిలేండి అది. ఇంకా షాంపూ మార్చేస్తాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.